ఆలీతో సరదాగా. పేరెంట్స్ గిఫ్ట్స్ ఇస్తే పిల్లలకి సరదా, ఆ పిల్లలు ప్రయోజకులైతే పేరెంట్స్ కి సరదా. ఈ షో చూడటం మీకు సరదా, మీ సరదాని ఇంకా ఎక్కువ చేయడం ఈ ఆలీకి సరదా. మా సరదాలు మీకు అందరికి తెలుసు. మీ లైఫ్ లో జరిగిన సరదాలు ఎలాంటి చేయాలనుకుంటున్నారు? చెల్లికి బ్రేకప్ చెప్పి అక్కతో హనుమూన్కి వెళ్ళాలని సరదా. అక్క మరి హస్బెండ్ ఊరుకుంటాడా? థ్యాంక్స్ అని చెల్లిని కూడా తీసుకెళ్తా. నెక్స్ట్, హై హీల్స్ వేసుకొని మీతో డాన్స్ వేయాలని సరదా. సరే హై హీల్సే ఉన్నాయనుకొని వచ్చి డాన్స్. సమాధానం అరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం. ఓకే, వెరీ గుడ్. హై హీల్స్ లేవు, ఉన్నట్టు అనుకొని డాన్స్ చేసింది. వెరీ గుడ్. హై హీల్స్ జాడతాయి ఇరు. నెక్స్ట్, ట్యూన్ లేని సాంగ్ కు మీతో కలిసి డాన్స్ చేయాలని సరదా. ఏదో ఒక పాట పాడడం మంచిది. అందరు ఉంటా అంటే పాడతాను సార్. ఉంటాం, ఇక్కడే ఉంటా. ఎవరన్నా కదిలారా? లేస్తారండి ముందుగానే. మెయిన్ గేట్ ఇస్తారా? అమీర్పేటలో ఎవ్వరు ఇప్పుడు ఉండరు. చూడు, పాడి 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 పాడి. తాను నేను మోయిను తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, శశితానైతే నిసినే నేను, కుసుమం తావి తాను నేను. సూపర్. అంటే ఆడేటప్పుడు పారిపోదాం అనుకున్నా, గొంతు విన్న తర్వాత వెనకొచ్చా. అంటే బాగుంది, స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పాలకోవలా ఉంది నీ వాయిస్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఎడారిలో చెప్పులు లేకుండా మీతో సెల్ఫీ దిగుతూ ప్రపోజ్ చేయాలని సరదా. అది ఏ సీజన్ అవ్వాలి? అది సమ్మర్ సీజన్. సమ్మర్. ఓహో, అంటే ఇప్పుడు ఏంటి, ఎడారిలో మన ఇద్దరం వెళ్తే ఆ సమ్మర్ లో నీకు కాడు కాలుతుంటాయి, నాకు కాడు కాలుతుంటాయి, లటక్కని నాకు ఎక్కేద్దామని ఇక్కడ. నా సరదా మీ సరదా అయిపోయింది. ఇప్పుడు బంతిని పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ బంతి. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సురుమట్టు వచ్చాడ చాడే, గంధము గట్రప్పు ఎండే, బిందులు సిద్ధం చేయండి, ఉన్నదంతా పట్టించేయండి. గెటప్ ఏంటి? ఎల్లే బా, ఆ రోజు 2014 లో గూగుల్ తల్లిని అడిగా నా ఫోటో ఇచ్చి మా నాన్న ఫోటో చూపిమని. మా నాన్న ఫోటో వచ్చే టైంలో మా బాస్ ఉన్నాడు కదా, మా సారు తిట్టినాడు నన్ను. ఏమని? నీకు అవసరం వారా ఇప్పుడు మీ నాన్న కూడా తెలుసుకుని ఆస్తి నొక్కేద్దామని అన్నాడు. అంత ఆస్తుంది ఆయన? 5 కోట్లు. అబ్బో అబ్బో, ఎవరో బాబాయ్. అయ్యో ఏం చెప్పుకోవాలి, ఆయన పేరు తెలియక తిరుగుతానా. అవునా? ఇంతగా ఫోటో ఏమైనా ఉందా కనీసం? ఫోటో అంటే నేనే. ఓ, నీలాగే ఉంటాడు ఆయన. సేమ్ సేమ్. అయ్యా, అంటే ఇప్పుడు ఈ గెటప్ కి ఇప్పుడు ఆ సేమ్ కి ఏంటి సంబంధం ఏంటి? అంటే చిన్నప్పుడు తప్పాను కదా తిరణాల్లో, మళ్ళా థీమ్ సాంగ్ వచ్చి ఆయన ఎదురుపడి మళ్ళీ నన్ను చూసి, అంటే ఇప్పుడు టైంలో ఆయన ఈ డ్రెస్ వేసుకొని ఉన్నాడు అంతే కదా. ఆయన ఎప్పుడు ఇలాంటిది వేసుకుంటాడు, ఇది వేసుకుంటే ఆయన నిన్ను బాగా గుర్తుపడతాడు. అందుకనా? మరి అయితే ఆయన పిలిచేతో పని అయిపోద్ది కదా. ఎవరిని? ఆయన్ని. మర్చిపోయాను మావ. నీకు తెలియదు కదా ఏంటి ఆయన ఎవరు అనుకున్నా? ఎవరు? మీ మామ. నాకు మామ? మా అక్కకి నాకు నాన్నకైతే నీకు మామ కాదు ఏమవుతాడు బాబు. ఎవరు ఇంతకి నా మామ? ఆయన నోరు తెరిచినాడంటే రాయలసీమ గడగడలాడాలా, చిత్తూరు వనకాల, నెల్లూరు పరిగెట్టాలా, గుంటూరు మంట మండాలా. ఆయనే నానా నానా ప్రకాశించే నక్షత్రాలు ఎన్ని ఉన్నా చంద్రుడి లెక్క వేరు. ఇండస్ట్రీలో ఆర్టిస్టులు ఎందరున్నా ఆయన లెక్కే వేరు.
నాటకరంగం నుంచి సినీ రంగం దాకా తను వేసిన పాత్రలు అనితర సాధ్యం. రాయలసీమ యాసతో అభిమానుల మదిలో పదిలమయ్యారు. పలు రకాల పాత్రలతో మెప్పించి అందరి వాడయ్యారు. సరదా చెయ్యడానికి ఐమ్ రెడీ అంటూ వస్తున్నారు జేపీ. ప్లీజ్ వెల్కమ్ జయప్రకాష్ రెడ్డి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఎట్టాగే 10 కాలాలు ఉండని. ఏంట్రా నీ కావాలంటారా? నాకు మీసాలు కూడా లేవు. పైరసీ ప్రింట్ లాగా ఉన్నాడు. అవును అవునా? మా అమ్మ సెకండ్ అని చెప్పిందిలే. పైరసీనే. పైరసీ సెకండ్ ఓకే అన్నా, హౌ ఆర్ యు? ఫైన్, వెల్కమ్ టు. థ్యాంక్ యూ. అలీతో సరదాగా. ప్లీజ్ టేక్ యువర్ సీట్. మెల్ల కూర్చోమని చెప్దామన్నాను. రాయలసీమ సింహం నేను చాలా ఉండదు. అది అంతేనా? బెదిరించినా దడిపించినా ఏమీ ఉండదురా. అన్నా క్యారెక్టర్ వైజ్ రాయలసీమ స్లాంగ్ ఎక్కువ. బేసిక్ గా ఎక్కడ అన్నాను? బేసిక్ గా ప్రస్తుతానికి గుంటూరులో సెటిల్ అయిపోయాను. గుంటూరులో సెటిల్ అయిపోయావు అంటే? నేను మా అబ్బాయి అక్కడే ఉంటాడు. ఓకే, అక్కడే సెటిల్ అయ్యాను. నా చదువు అక్కడే. కాలేజ్ దాదాపు 61లో వెళ్ళాను కాలేజ్ కి. ఇక అక్కడి నుంచి అలా 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 ఫిక్స్ అయిపోయాను. అంటే ఎన్ని మాండటకాయలు మాట్లాడగల? రాయలసీమలో బాగా తిరగడం అనేది నాకు బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు మా తాతగారి దగ్గరికి వెళ్ళడం, మా నాన్నగారితో పాటు ఈ ఊళ్ళన్నీ తిరగడం, కడప, కర్నూలు, అనంతపురం ఇవన్నీ. ఓకే. అక్కడ మరి చిన్న వాడప్పుడు ఏంటంటే మనకి అక్కడ లోకల్ గా ఉండే భాష చాలా తొందరగా వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? చాలా చాలా ఆప్యాయతగా చూస్తున్నావు ఏంటి? కాళ్ళు సెట్ అయినాయి, చెప్పులు సెట్ అయినాయి, చేతులు తిప్పుతున్న మేనర్స్ నాదే, నవ్వుతుంటే నాదే. ఇప్పుడు యాస మాట్లాడితే గుర్తు చేసుకున్నావు. అచ్చం తనలాగానే ఉన్నానా? నీలా ఆడు లేదు అంటే నువ్వు వామిటింగ్ చేస్తే ఇలా ఉన్నాడు. ఓకే, నిమిషం బావా. ఏంటది? వామిటింగ్ వచ్చినాను. అవును, మా నాన్న కక్కితే పడ్డోండి నేను. అవును, మరి ఏం మాట్లాడుతున్నా? ఇక చూడు, ప్రింట్ చూడు, ఏమన్నా తేడా ఉంటుందో కదా? ప్రింట్ కలర్ హెయిర్ కూడా. అన్నా, మీ ఫ్యామిలీలో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. మరి ఎలాగ నీకు అబ్బింది? అబ్బడం అంటే రంగస్థలం, స్టేజ్. అప్పుడు మా సీనియర్ ఆయన 3rd BSc ఆయన ఒక రోజు రే రా అన్నాడు. ఏంటండి నాటకంలో వేషం వేస్తావా అన్నాడు. అన్నా వేస్తారన్నా అన్నాను. అందరూ అంతర్జావు ఏ వేషమో తెలుసా అన్నాడు. ఏ వేషం అన్నా? ఆడవేషం అన్నాడు. ఈ పర్సనాలిటీ ఆడవేషం. అప్పుడు ఈ పర్సనాలిటీ కాదు లేదా, PUC కదా. PUC 1961. ఓకేనా అన్నాను. సరేనా అన్నా. అయిపోయి వేషం వేయించాడు. సో మొత్తం అయిపోయిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత బోర్డు మీద, కాలేజ్ బులెటిన్ బోర్డు ఉంటది కదా, ఆ బోర్డు మీద ఏదో ప్రైజులు వేసారంటే నేను కూడా పోయి తొంగి చూసా. ఉత్తమ నటి జయప్రకాష్ రెడ్డి. అంటే ఆ ముగ్గురులో నన్ను జడ్జి చేశారనమాట. అది ప్రారంభం. నాటకాలు 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 ఈ విధంగా అక్కడి నుంచి ప్రారంభమైంది. స్క్రీన్ కి ఫస్ట్ ఏ సినిమా? స్క్రీన్ బ్రహ్మపుత్రుడు. ఎలా వచ్చింది అవకాశం? అంటే మా నాన్నగారి లాస్ట్ ప్లేస్ నల్గొండ. ఆయన ఉద్యోగం, ఆయన అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రారంభించారు. అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఒక అసోసియేషన్ ప్రారంభించాను, డ్రామా నల్గొండ అని. డాక్టర్ రాజారావు ఆర్ట్స్ మెమోరియల్ అకాడమీ నల్గొండ, డ్రామా నల్గొండ, DRAMA. అక్కడ నాటకాలు ఆడుతూ ఉండేవాడు. ఓకే, అక్కడ నాకు ఒకడు శిష్యుడు ఉండేవాడు, యూసఫ్ బాబు అని. వాడు ఒక పేపర్ పెట్టాడు, ప్రజాపూరు అని. ఆ ప్రజాపూరు ఒక సంవత్సరం అవగానే మొదటి వార్షికోత్సవాన్ని పెట్టి చాలా గ్రాండ్ గా అరేంజ్ చేసి దాసనారాయణరావు గారిని కూడా చీఫ్ గెస్ట్ గా పిలిచాడు. అప్పుడు ఆయన ఉదయంలో ఉన్నారు. ఆ తర్వాత మన సురేష్ ప్రొడక్షన్స్ బ్రహ్మపుత్రుడు సబ్జెక్టు ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు ఆయన పిలిచాడు, ఆయన వచ్చాడు. ఆయనే కాకుండా 2 మంత్రులు, ఎమ్మెల్యేలు, చాలా ఆల్ బిగ్ షాట్. స్క్రీమ్ ఆఫ్ నల్గొండ మొత్తం పోయింది. అక్కడ ఒక జెడ్పీ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో వేసాం. ఆ నాటకం వేస్తూ సరే మొదట ఏం చేశానంటే నన్ను కూడా మాట్లాడమన్నాడు. 2 మాటలు మాట్లాడమంటే వచ్చాను. దాసనారాయణరావు గారు
ఈరోజు మీకోసమే ఒక చిన్న నాటిక ప్రదర్శిస్తున్నామండి. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మినిస్టర్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఆల్ బిగ్ షాట్స్ అందరూ పెద్దవాళ్ళందరూ మా నాటకాలు 2 సార్లు 3 సార్లు 10 సార్లు చూసిన వాళ్ళే. కేవలం మీకోసమే ప్రదర్శిస్తున్నాం. అయితే మీకు విజయవాడలో, వైజాగ్లో, హైదరాబాద్లో, మెడ్రాస్లో చాలా బాగా ఉంటాయేమో. ఈ నల్లగొండ అనే చిన్న ఈ కొండల మధ్యన ఏం ఆర్టిస్టులు వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి అర్జెంటుగా వెళ్ళిపోదాం అనుకుంటారేమో. కానీ మీరు నాటకం నుంచి వచ్చారని పేపర్లో చదివాం మేము. నాటకం నుంచి వచ్చి ఒక నాటకం చూడకుండా అంత సంస్కారం లేకుండా వెళ్ళిపోతారు అనుకోను. నమస్కారం అని వెళ్ళి కూర్చున్నాను. వెళ్ళి కూర్చునేటప్పుడు ఇటు అన్నాడు, ఏంది మళ్ళీ ఫిట్టింగ్ పెట్టావన్నాడు. ఫిట్టింగ్ ఏం కదండి, నిజమే నేను చెప్పింది అన్నాను. ఒక పావు గంట ఉండి వెళ్ళిపోతారన్నాడు. సరే కూర్చున్నాడు. పావు గంట వెళ్ళాల, అరగంట వెళ్ళాల, 45 నిమిషాలు 55 నిమిషాలు వస్తుంది ఆ నాటిగా. వెళ్ళలేదు. 55 నిమిషాలు అయిపోయినా వెళ్ళాలా, గబగబా పైకి పరిగెత్తుకొచ్చాడు. అయితే మైక్ ఇవ్వండి అన్నాడు. ఎవరు డైరెక్ట్ చేశారు దీన్ని? నేనే చేశాను. ఎవరు రాశారు? దివాకర్ బాబు రాశాడు, గప్చిప్ అనే ఒక నాటిక అని. మళ్ళీ బైక్ తీసుకుని ఇక ఆయన ఆవేశంలో అనర్గళంగా మాట్లాడుతూ, ఇక్కడొక మీ మధ్యలో ఈ నల్లగొండలో ఈ కొండల మధ్యలో ఒక వజ్రం ఉంది, అది ఇక్కడ కాదు ఉండాల్సింది, మా సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, నేను మంచి అవకాశాలు ఇస్తాను, మిగతా ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు, వాళ్ళందరికీ కూడా నేను వీలు వెంబడి మంచి అవకాశాలు ఇస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. ఏదో ఆవేశంగా మాట్లాడారులే అనుకున్నారు. కానీ ఆ తర్వాత వారం తిరగకుండానే కబురు చేశారు. రామానాయుడు గారి స్టూడియో నుంచి కబురు వచ్చింది. సో ఫస్ట్ సినిమా బ్రహ్మపుత్రుడు. ఓకే, సో ఏదో అడగబోతున్నాం. అదేబా, నీకు తెలుసా పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫ్యాక్షనిస్ట్ అంటే ఎవరు అనుకున్నా? ఎవరు? ఆయనే జయప్రకాష్ రెడ్డి గారు. అవును కదా. ఇంకోటి తెలుసా, ఆయన ఒకటి అడగాలి. అంటే జయప్రకాష్ రెడ్డి గారు, మీరు ఈ ఫ్యాక్షనిజం తీర్చుకోవడం కోసం ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ ని పర్సనల్ గా కలిచారంట? ఒకళ్ళు నేను చాలా మంది కలిశారు, ఎంతో మంది ఉన్నారు నా తమ్ముళ్ళు. అన్న అంటూ నేను కర్నూలు వెళ్ళినా, కడప వెళ్ళినా, ఆ ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళినా గానీ అన్న ఒకసారి కలుస్తామన్నా అని కలుసు అనేవాడిని నేను. అయితే నేను ఒకటే చెప్తున్నాను, అంత మంచివాళ్ళు, అంత సహృదయులు, స్నేహానికి ప్రాణం ఇచ్చేవాళ్ళు ఇంకెవరు లేరని నేను చెప్తున్నాను. రాయలసీమ ఈరోజు ఈ స్థాయికి నేను రావడానికి ఆ రాయలసీమ మాండలికమే కారణం అని గర్వంగా చెప్పుకుంటాను. అనే నాన్నగారు ఆ మాండలికంలో నాన్నగారా మరి అమ్మా బడవా ఓసారి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. ఇక్కడ ఎవడో ఒక ఏదో రాశాడు నా గురించి అని కొంత రాశాడు. రాసేసి వాళ్ళ పెద్ద అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అని రాశాడు. నాకు ఒక్కడే కొడుకు. అది ఆడి ఫ్రెండ్కి ఎవరో చదివి దాంట్లో నెట్లో చదివి వాడికి వెంటనే ఫోన్ చేశారే, మీ తమ్ముడు ఎవర్రా, మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని వాడు అడిగింది. వాడు వెంటనే నాకు ఫోన్ చేసి, నాన్న తమ్ముడు ఎవరే, తమ్ముడు ఉన్నాడా అంటే మాస్టర్ కదా. బావా థ్యాంక్ యూ బావా, నీ పుణ్యాన మా నాన్న ఒప్పుకున్నాడు తమ్ముడు. అరే మీ అన్న అమెరికాలో ఉన్నారా? లేదు, వాడు వచ్చేసాడు. నేనే బ్రతిలాడు, అది ఎందుకు అమెరికా, హ్యాపీగా ఇండియాలో ఉందాం రాయ్యా. ఓకే, జేపీ అనగానే మా ప్రేక్షకులకి రాయలసీమ ఆ డైలాగు చాలా ఫేమస్. ఫస్ట్ ప్రేమించుకున్నారా సినిమాలో ఒక అది కానీ లేదంటే సమరసింహారెడ్డి కానీ పొంగల్కి అది రిలీజ్ అవ్వడం ఒక అద్భుతమైన క్రియేట్ చేయడం అది. ఆ తర్వాత 4వ రోజు ఆ ప్రొడ్యూసర్ గారి తమ్ముడు ఫోన్ చేసి, అన్న నీ వల్ల మా సినిమా ఒక 50 రోజులు ఎక్కువ పడుతుంది అన్నాను. అయినా చాలా సంతోషం. నాకు అర్థం కాల, నాకు మతిపోయింది. ఏ రేంజ్ లో ఉందో నాకు తెలియలే. నేను సినిమా చూడలా. 125వ రోజు విజయవాడలో చూసే సినిమా నేను. సమరసింహారెడ్డి. రాఘవరెడ్డి ఇంటికి వచ్చా, నేను అట్టింటికి వచ్చా, నీకు మూతి మీద మీసమంటే ముందుకు రారా డైలాగ్ దాంట్లోనే. బాలయ్య బాబు గారు. సో ఆ సినిమాలో నుంచి ఒక అద్భుతమైన ఒక ఆ స్లాంగ్. నార్మల్ గా మధ్య ఎక్కువ మంది ఆ రైల్వే స్టేషన్ సీన్ ఒకటి లైక్ చేస్తుంటారు. రైల్వే స్టేషన్ లో ఆయన ఢిల్లీ నుంచి వస్తుంటాడు. ఆయన రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ నాన్నగారు సమరసింహారెడ్డి గారు వస్తుంటారు. నేను వీర్రాఘవరెడ్డిని, నా కూతుర్ని రైలు ఎక్కించడానికి నేను వస్తాను. ఓకే, అప్పుడు ఈయన మా పెద్ద ఆయన మన కైకాల సత్యనారాయణ గారు, ఆయన పోలీస్ ఆఫీసరు, నాయన మీ ఇద్దరు కలిసి చాలా అనవసరంగా ఇబ్బందులు జరుగుతాయి కనుక మీరు అటుపోండి, మీరు ఇటుపోండి అని మొత్తానికి ఏదో ఏర్పాటు చేశాడు. అయితే వెళ్తున్నారు వాళ్ళు. నా కొడుకు వేషం వేసినాడు, ఒకటి చూశాడు అనమాట. నాయనా పోతానే అంటే ఇక అక్కడే పోతారా, ఏనాడైనా అమ్మ రొమ్ము పాలు తగినారా వాళ్ళు? సమరసింహారెడ్డి
ఢిల్లీలో కాదురా, సీమ సందుల్లోకి రా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. అంటే ఒక డైలాగ్ ని జనరల్ గా ఇంత ఫోర్స్ లో చెప్తేనే ఆ రియాక్షన్ వస్తుందా? వస్తుంది. అది రావాలి. ఓకే. అది లేకుండా ఢిల్లీలో కాదురా, సీమ సందుల్లోకి రా, చూసుకుందాము నీ ప్రతాపము నా ప్రతాపము. అది రావాలి. చాలా మందికి మామూలుగా మాట్లాడడం, నేను చాలా నార్మల్ గా సున్నితంగా మాట్లాడతాను. చాలా మందికి అనుమానం, ఎక్కడికి వెళ్ళినా రైల్లో ప్రయాణం చేస్తున్నా, ఇంకెక్కడన్నా ప్రయాణం చేస్తున్నా, సార్ మీకు ఎవరు సార్ డబ్బింగ్ చెప్పేది? మండుద్ది నాకు. డబ్బింగ్ చెబుతారు ఆర్టిస్టులకి. మామూలుగా ఏ ప్లేస్ లో మండుద్ది? ఎందుకులే, నాన్న అలసిపోయాడు వెళ్ళి డ్రింక్స్ పాలు తీసుకొస్తా. పాలా? ఈ వయసులో మీ నాన్నకి పాలు ఎందుకురా? పోయిరాపు బావా. బావానా? సేమ్ ఒకేలా ఉన్నా. సో మీ ఫాదరు పోలీస్ డిపార్ట్మెంట్. సో ఎందుకన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రై చేయలేదు? చేశారు. ఈవెన్ మా ఫాదరు ఆయన ఆల్ ఇండియా చెడుగుడు ఛాంపియన్. సో స్పోర్ట్స్ కోటాలో ఆయనకి సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. ట్రైనింగ్. చెడుగుడు అంటే ఏంటన్నా ఇంగ్లీష్ లో? ఏంటి? కబడ్డీకి కొంచెం ఏదో 2-3 రూల్స్ మారి చెడుగుడు అవుతాయి. ఓకే. ఆటలు నాకు రావు. ఆయన ఆర్టిస్ట్ కూడా. ఓకే. నీకేమొచ్చన్నా మామూలుగా? నాటకాలు ఆడమే అంతే. ఎవరికి గోళీలేస్తావు? ఎవరు ఎదురుగా కంచె ఉంటే ఆ కంచెలో గోళీలేస్తావు. తర్వాత జస్ట్ ఎక్కువ ఇండోర్ గేమ్స్. మామూలుగా కాకపోతే ఏంటంటే కాలేజీలో ఓకే. సో అలాగా. అంతేగాని బయటికి వెళ్ళేవాడు కదా. ఎప్పుడన్నా యానివర్సరీకి నన్ను పెట్టుకునేవాళ్ళు, ఎందుకంటే బాగా కాస్త పొడుగ్గా ఉన్నాను. అప్పుడు కూడా దగ్గర 5, 10.5, 5, 11 అలా వచ్చేసాను. పొడుగ్గా ఉన్నాడని వాలీబాల్కి, తర్వాత బాస్కెట్ బాల్కి ఇలా పెట్టేవాళ్ళు. ఏముంది ఫుట్బాల్కి గోలర్ గా నిలబెట్టేవాళ్ళు. ఇలా నిలబడి ఉండేవాళ్ళు అన్నమాట. ఫటా 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 పట్టుకుందామని సరే కాళ్ళ మధ్యలో నుంచి పోయేది బాల్ లోపల. అప్పట్లో చాలా యంగ్ గా జేపీ అన్న బాగుండేవాడు. అప్పుడు ఎవరైనా అమ్మాయిలు లైన్ వేసేవాళ్ళ? ఇప్పుడు కూడా బానే ఉంటాలే. అప్పట్లేదు నిజానికి, అప్పటికంటే ఇప్పటికే స్మూత్ గా కాస్త ఉన్నగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా వేస్తున్నారా? ఎవరన్నా లైన్ వేస్తున్నారు ఇప్పుడు? ఏదో పాపం వేసుకుంటారు, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు. ఏదో అన్న ఇప్పుడు ఎవరి మీద కోపంతో ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది? వాళ్ళెవరు? మీ టీచర్ గుండాచారి గారని, ఆయన సైన్స్ టీచర్. అందరు ఆచార్యులే ఆ స్కూల్లో మొత్తం. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు భయంగా ఉండేది, చాలా భయంగా ఉండేది. టీచర్స్ దగ్గరికి వెళ్ళాలంటే, మాట్లాడాలంటేనే భయంగా ఉండేది. బట్ ఆయన చాలా చనువుగా ఉండేవాడు, అందరినీ బాగా చూసేవాడు. సార్ మేము కూడా ఒక నాటకం వేస్తాం సార్. ఏం వేశారు రా? ఏం నాటకం వేశారు? సార్ చదువుకున్నాం సార్, మొత్తం బట్టి పట్టినాం సార్, చేస్తాం సార్. రండి సాయంత్రం రండి అన్నాడు. సరే సాయంత్రం వెళ్తే అందరూ పోగా ఉన్నారు. ఒక్కొక్క ఐటెం తయారు చేసేవాళ్ళందరినీ ఆయన రిహార్సల్ చేసినాడు. ఏం చేశారు రా? ఏం చేశారు చూపించండి అన్నాడు. ఇద్దరు మొత్తం అంత బట్టి పట్టేసింది, అంత కక్కేసాం, అంతే బ్రహ్మాండంగా చెప్పేసాం అనుకున్నాం, ఫీల్ అయ్యాం. నిలబడ్డాం. కిందకి చూసాడు, మళ్ళీ పైకి చూసాడు, మళ్ళీ కిందకి చూసాడు, మళ్ళీ పైకి చూసాడు. ఇంకొక తూరి నాటకం అని నా కాడికి వస్తే కాళ్ళు ఎరగొట్టాలి. అమ్మి కొడకలరా షాక్ అనమాట. షాక్. చదివాం, బట్టాం. రాగాలు బాగున్నాయో బాగలేవో అవన్నీ మాకు తెలియదు. మాకు తెచ్చినట్టుగా పాడాం, మొత్తం అంతా అప్పచెప్పాం. ఎందుకు ఈ మాట అన్నాడు, దేనికి పనికిరాను. వాడు లైట్ గా తీసుకున్నాడు. వెనకాల చెట్టు ఉండేది, పెద్ద చెట్టు. వెళ్ళిపోయానంతే. ఆ చెట్టు కింద ఒక 2 గంటలు ఏడుస్తూనే ఉన్నాను. మా నాన్న మనిషిని పంపించాడు, ఏంటి రాలేదు వీడు స్కూల్ అయిపోయినా. వెళ్ళాను అంతే. ఇక అసలు ఆ క్షణంలో రేగింది నాకు కసి. నేను ఎందుకు పనికిరాను, నాటకం వేయడానికి నేను పనికిరానా? ఏమిటి అసలు నాకు ఇంత అవమానంగా, చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యానమాట. అందరి ముందు ఆ రకంగా అన్నాడని చెప్పి. అంతే. అప్పుడు ఒక అంకురం లోపల ఏర్పడింది. ఆ తర్వాత దానికి ఇమీడియట్ గా నాకు ప్రీ యూనివర్సిటీలో చేరగానే ఆయన అడగడం, నా చేత ఆడవేషం వేయించడం, నాకు ఒక ఉత్తమ నటి అనే ఒక బిరుదు కూడా రావడం. ఫస్ట్ టైం అదే అరంగేట్రం. ఓకే. సో పెద్ద యాక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన కలవటం జరిగిందా?
పెద్ద యాక్టర్ అయిన తర్వాత కూడా నేను అనంతపురంలో నాటకం వేయడానికి మళ్ళీ అనంతపురం వెళ్ళాను. అప్పుడు చెప్పారు ఆయన కాలం చేశారండి అన్నారు. ఎందుకంటే ఆయన ఒకసారి కలిసి, సార్ ఆ రోజు మీరు తిట్టారు, అది నాలో ఒక రోషాన్ని పెంచింది, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒక నటుడిని కావాలి అనే ఒక కోరిక నాకు కలిగింది. అది ఇప్పుడు చేశాను సార్, నెరవేరింది సార్, నేను ఇప్పుడు నలుగురికి తెలుస్తున్నాను సార్ అని ఒక్కసారి ఆయన మీద కసి కాదు లేదా పగ కాదు, ఆయనకు ఒక్కసారి దండం పెడదామని ఆ రోజు మీరు తిట్టిన తిట్లే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి ఈ రోజు ఎంత గొప్పవాడిని చేసింది అని చెబుదామని. అంతే. ఇప్పుడు ఎవరైతే గురువు గారు అనుకున్నారో ఆయనకి స్మరిస్తూ డెడికేట్ చేస్తూ ఒక అద్భుతమైన దురీదుడు డైలాగ్ ఏదైనా చెప్పాను. ఏదైతే నువ్వు ఆయన ముందు ప్రదర్శించావో, ఎందుకంటే అప్పుడు ఏం చెప్పావో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, అది నీ ఒక్కడికే తెలుసు. కౌరవేంద్ర జలస్తంభన విద్య నేర్చుకుని నీటిలో దాగుండడం నాకు తెలియదు అనుకున్నావా? ఎంతసేపు ఉంటావురా? రా బయటికి రా. ఇప్పటికి ఎన్ని లాంగ్వేజ్ యాక్ట్ చేసావు? లాంగ్వేజెస్ ఏమి ఎక్కువ లేవు. తమిళ్ ఒక 6 సినిమాలు చేశాను, ఓకే, కన్నడ ఒక 6 సినిమాలు చేశాను. కాకపోతే ఆ లాంగ్వేజ్ ఏమో భయంకరంగా ఏమి నేర్చుకోలేదు. చెన్నైలో చాలా కాలం ఉన్నాను కనుక తమిళే కొంచెం 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 మాట్లాడే అవకాశం ఉంది. ఎన్ని సినిమాలు అయినాయి ఇప్పటికి ఓవరాల్ గా? ఎన్ని? 300 దాటినాయి. 300 దాటినాయి. ఓకే, ఈ 300 సినిమాల్లో ఎన్ని అవార్డులు వచ్చింది? సినిమాకిగా అవార్డు ఒక్క సినిమాకి వచ్చింది. ఓకే, ఉత్తమ విలన్ అనేది. జయం మనదేరాకి 2000 సంవత్సరంలో ఉత్తమ విలన్ అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. ఒక్కటే నంది సినిమాల్లో. నాటకాల్లో మాత్రం ఇంకొక 5 నందులు వచ్చినాయి. నాది ఒకటి ప్రత్యేకంగా, అంటే నువ్వు అడుగుతావో లేకపోతే నేనే చెప్పాలో, అలెగ్జాండర్ అనేది 100 నిమిషాలు నేను ఒక్కడనే వేస్తాను. వన్ మ్యాన్ షో, అంతే, 100 నిమిషాలు. డిజైన్ చేసుకున్నారా? అంటే వన్ మ్యాన్ షో చెయ్యాలనే ఒక స్ఫూర్తి కలిగింది నాకు. ఎందుకంటే అనుపమ్ ఖేరు, షబనా అజ్మీ, ఇలా మన హిందీ ఆర్టిస్టులు కూడా 50 మినిట్స్ 60 మినిట్స్ ఆడుతున్నారని విన్నా నేను, కానీ చూడలేదు. నేను కూడా చేస్తే ఎలా ఉంటది అని అనిపించేది అనమాట. ఏమిటంటే అలెగ్జాండర్ అంటే యాక్చువల్ గా అది హిస్టారికల్ అనుకో, చాలా మంది భ్రమపడతారు కాబట్టి అలెగ్జాండర్ అనేసరికి అలెగ్జాండర్ పురుషోత్తమరాజు ఇవన్నీ ఉంటాయి. కాదు, అలెగ్జాండర్ అనేవాడు ఒక రిటైర్డ్ మేజర్. ఆ రిటైర్డ్ మేజరు తన టెలిఫోన్ ని హెల్ప్ లైన్ అని పేరు పెట్టి మొత్తం దేశానందరికీ తెలియజేస్తాడు. ఆ హెల్ప్ లైన్ కి చాలా మంది సమస్యల్లో ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు. ఆ ఫోన్ వాయిసెస్ అన్ని రికార్డ్ చేశారు. ఆ వాయిస్ ఓవర్స్ వస్తున్నప్పుడు ఫెమిలియర్ గా ఉంటాయి కనుక చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళు ఆడియన్స్ కూడా. ఆ ప్రాబ్లమ్స్ లో ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, నేను లైవ్ మాట్లాడుతూ ఉంటాను. ఫినిషింగ్ ఏంటంటే ఒక అద్భుతమైన మెసేజ్ తో ఫినిష్ అవుతుంది. ఓకే, సో ఫ్రాక్షన్ సినిమాలు అయిన తర్వాత డి సినిమా కదా మళ్ళీ టర్నింగ్ పాయింట్. ఓకే, శ్రీను వైట్లతో ఆల్రెడీ అతని ఫస్ట్ పిక్చర్ నీ కోసం చేశా. రవితేజ మంచి క్యారెక్టర్, హీరోయిన్ ఫాదరు, మెయిన్ విలను రవితేజ హీరో. అది చేసిన తర్వాత అయిపోయింది, కొంచెం గ్యాప్. అతనికి కూడా పేరు వచ్చింది, కొన్ని సినిమాలు వచ్చినాయి, చేస్తున్నాడు. ఆ తర్వాత ఒక సినిమాలో ఆనందం సినిమాలో అది కూడా అంటే బాగా పేలింది క్యారెక్టర్, అద్భుతంగా పేలింది. అది ఎట్రా అనేది స్లాంగ్ కూడా స్లాంగ్ అది. ఆ తర్వాత ఇంకో సినిమాలో కూడా మళ్ళీ 1 day 2 days ఒక సీను వేషాలు ఇస్తున్నాడు. రెండోది కూడా అదే ఇచ్చాడు. ఏంటయ్యా ఏంది మెయిన్ వేషం వేసావు నీకోసంలో, తర్వాత ఏంటి ఒక సీన్ చేయించుకుంటున్నావు అని కోపడిది. ఆ తర్వాత ఇంకేదో ఒక సీన్ వేషం అంటే నేను చేయను వద్దు, ఇట్లా అలవాటు అయిపోయింది నాకు. అప్పుడు ఆ సినిమా అయిపోయింది, చేయలేదు. ఆ తర్వాత సినిమా కూడా ఇలాగే రిజెక్ట్ చేశారు. చేశాను దానికే. ఎందుకంటే ఒక సీన్ పర్మనెంట్ అయిపోతున్నాను ఏమిటా, నా బిగినింగ్ స్టేజ్ కదా, చిన్నగా ఎదుగుతున్నాను. ఒక కొత్త హీరో అయితే రిజెక్ట్ చేయడానికి ఓకే, బట్ చిరంజీవి గారు సినిమా ఎందుకు రిజెక్ట్ చేయాలి? ఏమో అయినా చేశాను. చిరంజీవి గారి సినిమాయే చేస్తే బాగుంటదేమో నన్ను అనుకున్నా. నాకేమైందంటే కొంచెం తన మీద, డైరెక్టర్ మీద ఎందుకు నన్ను మెయిన్ క్యారెక్టర్ చేయించుకొని తర్వాత దీనికి పరిమితం చేశాడు అనే ఒక బాధ, ఆ బాధతో చేశాను. అంతేగాని ఆయన సినిమాలో చేయకూడదని కానీ లేకపోతే ఇంకో సినిమా అని కానీ అది ఆలోచించలే. అప్పుడు ఎంతసేపు ఏమిటి నన్ను ఇంత చిన్న వేషాలకి పరిమితం చేస్తాడు, 1 day క్యారెక్టర్, నేను మెయిన్ క్యారెక్టర్ చేయించుకోవచ్చు కదా అనే ఒక ఆలోచనలో తప్ప అది అసలు ఎవరో ఏమిటి అవన్నీ కూడా నేను ఆలోచించలే. నా వల్ల కాదు, నేను చెయ్యను అని చెప్పాను. అంతేగాని అది ఎవరో అని కూడా ఆలోచించలే నేను. అయితే ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అంకుల్ అంటాడు. నేను అంకుల్ మన ఇద్దరికి ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ వచ్చేసింది అన్నాడు. అప్పుడు టీ క్యారెక్టర్. ఏంటన్నా, నోరు పడిపోయింది, నోరు పని చేయదు, చేతులు పడిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి, వీల్ చైర్లో ఉంటాడు,
ఒట్టి సైగలే చేస్తుంటాడు. సవాల్ అన్నాను అంతే. కమాన్ ఛాలెంజ్ అన్నాను. భలే వర్కౌట్ చేశాడు కదా, అద్భుతంగా కన్సీవ్ చేశాడు ఆ సినిమా. ఇట్స్ డైరెక్టర్స్ మూవీ. క్యారెక్టర్ కూడా అద్భుతంగా చేశాడు. సరే అతను చెప్పినట్టే నేను చేసినా కానీ బాగా చేశాడు, వీడు బాగా చేశాడు, ఏమీ మాటలు లేకుండానే మెసేజ్ కన్వే చేశాడు అనే పేరు కూడా వచ్చింది నాకు. ఓకే, జేపీ అనగానే రాయలసీమ లాంగ్వేజ్ నెంబర్ ఆఫ్ మూవీస్ లో, అంటే దాదాపు ఒక 100 సినిమాల్లో ఈ స్లాంగ్ వాడుంటావా? వాడుంటాను. అయితే అంటే నీకు ఎప్పుడైనా ఇదే స్లాంగ్ ఇదే క్యారెక్టర్ లో బోర్ కొట్టేస్తుంది నాకు అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది అంటే నాకు బోర్ కొడుతుంది అనిపించలా, కానీ వీడికి ఇది తప్పితే ఇంకొకటి రాదేమోనని ప్రేక్షకులు అనుకుంటారేమోనని భయం వేసింది. కానీ మా ప్రేక్షకులు ఏంటంటే అది ఉంటేనే మాకు నవ్వు వస్తుంది అని అన్నారు, అంతే కదా? నవ్వొచ్చదే ఎందుకంటే అంటే రాయలసీమలో సీరియసే కాదు, రాయలసీమలో కామెడీ కూడా చేయొద్దాము అనే ఒక ఆలోచన వచ్చి దాన్ని ఆ విధంగా కూడా మోల్డింగ్ చేశాను. తర్వాత ఇంకోటి కూడా చేశాను ఏంటంటే, తెలంగాణ బాగా స్టడీ చేశాను, నెల్లూరు బాగా స్టడీ చేశాను, గోదావరి బాగా స్టడీ చేశాను. కనుక ఈ లాంగ్వేజెస్ ఈ మాండలికాలు కూడా మాట్లాడాను. ఎందుకంటే జయప్రకాష్ రెడ్డి ఒకే భాష రాయలసీమ తప్పితే ఇంకొకటి మాట్లాడలేడు అని ప్రేక్షకులు అనుకోకుండా, కనుక నేను నెల్లూరు లాంగ్వేజ్ లో చేసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్లే. అలాగే తెలంగాణలో చేసాము కిక్ గానీ లేదా మహాత్మా గానీ ఇట్లాంటి ఆ సినిమాలు కూడా బాగా ఆడిని, మంచి పేరు వచ్చింది. అలాగే మిగతా మాండలికాలు కూడా మాట్లాడగలడు వీడు అనిపించుకోవడం అనేది నా కోరిక. దున్నపోతుకి పాలు పితుకుతున్నాడట, దాంట్లోనే అది ఏంటన్నది? పాలు వెతుకుతున్నా దున్నపోతుకి పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం, దున్నపోతుకి పాలు వెతుకుతున్నా దున్నపోత. నిన్ను గనక స్టేషన్కి తీసుకెళ్లి పాలు వెతికితే పాలే పాలు. జీవ ఓకే, సో అదే ఈస్ట్ గోదావరి కూడా ఆల్మోస్ట్ చేస్తున్నావు సినిమాలో. ఏది ఏ సినిమా? బాబోయ్ బాబోయ్ ఈ చెప్పమంటారంటే అదే నా వల్ల కాదండి బాబు, చెప్పేది అనుకోండి. అంటే నువ్వు నీ ఏరియా కనుక నువ్వే మాస్టర్ అవుతాడు. ఇప్పుడు సమరసింహారెడ్డి సినిమా చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారు హీరో, ఆ సంభాషణ అక్కడ ఆయనతో పాటు ఎలా ఉండేది రిలేషన్షిప్? చాలా గొప్పగా ఉండేది. బాలయ్య బాబుతో ఇవాళకి నా రిలేషన్ అలాగే ఉంది. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. మీకు తెలియదు, ఆయన ఆ సంస్కారం అనేది జన్మతః వచ్చిన సంస్కారం అనేది. మొత్తం జనం అందరూ ఉన్నారు అక్కడ, ఆయన కూర్చుని ఉన్నాడు, ఒకటే కుర్చీ ఉంది, రెండో కుర్చీ లేదు. నేను ఆ షాట్ రెడీ అంటే పిలిచి అక్కడి దగ్గరికి వెళ్ళాను. గబుక్కున గురుగారు అంటాడు ఆయన. అంటే కొంచెం వయసులో ఆయన కంటే పెద్దని గురువు గారు అంటాడు. ఆయన నన్ను గురువు గారు అనాల్సిన అవసరం ఏమిటి అసలు? తర్వాత నేను కాస్త శివయ్య భక్తుడిని ఆయనకు బాగా తెలుసు, శివ పూజలు, ఆయన కూడా పూజలు అవి బాగా చేస్తాడు. శివుడు మా కులదైవం. ఓం నమ శివాయ అంటాడు, చూడగానే ఇవాళకి కూడా ఓం నమ శివాయ అంటాడు. రండి కూర్చోండి అంటాడు. బాబు మీరు కూర్చోండి, ఏం పర్వాలేదు అని. లేదు రండి కూర్చోండి, నాకు అసలు నిలబడి ఉండడమే ఈ యాక్షన్ సీన్స్ లో, నేను అసలు కూర్చోను, నాకు అసలు మూడు రాదు అని బలవంతాన్ని కూర్చోబెట్టి నాకు అంత బాగా అంత ప్రేమగా చూసుకుంటాడు. సమరసింహారెడ్డిలో నాకు ఆ నంది బహుమతి రాలేదని చెప్పేసి నాకు ఆయన బర్త్డే రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు అవార్డు రాకపోయినా నేను బాధపడలేదు, కానీ జయప్రకాష్ రెడ్డి లాంటి నటుడికి ఇవ్వనందుకు నాకు చాలా బాధగా ఉంది అని ఆయన ఓపెన్ గా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక నేను అంతకంటే ఏమిటి చెప్పు, ఏమిటి అంత అభిమానం ఆయనకి, అదే పెద్ద అవార్డు. ఆ తర్వాత ఫైనల్ సీన్ లో అది చెక్క విరగ్గొట్టేసి కుర్చీది పొడుచుకుని చనిపోతాను. ఆయన వర్క్ అయిపోయింది. ఇది చెప్పేటప్పుడు ఆ రోజు నేను పడిపోయి అది విన్నాడు ఆయన. బాలయ్య బాబు కూడా ఉన్నాడు పక్కన. అయిపోయింది ఆయన వర్క్, వెళ్ళచ్చు. కానీ జయప్రకాష్ రెడ్డి గారు పడిపోయిన తర్వాత నేను వెళ్తాను అన్నాడు. బాబు సరే, ఆయన అక్కడే కూర్చున్నాడు అంతే. అయిపోయింది. ఆ డైలాగ్ చెప్పేసి రాయలసీమలో పండేది పంటలు కాదురా పగలు, ప్రతీకారాలు అని పొడిచి దాని మీద ఆ పడటం కూడా లేదు, కానీ నేనే అలా కావాలని ఒరిగాను. ఆ కుర్చీ కింద పడిపోయింది, చక్రాల కుర్చీ పడిపోయిన తర్వాత ఇక అప్పుడు గబగబా పరిగెత్తుకొచ్చి లేపి అద్భుతంగా చేశారు గురుగారు, ఎక్స్ట్రాడనరీ, వెరీ గుడ్, బ్రహ్మాండంగా చేశారు. అప్పుడు వెళ్ళాడు ఆయన. అది కాదు, ఆయనకు అవసరం ఏంటి అంతసేపు అక్కడ కూర్చోవాల్సిన అవసరం ఏంటి? నా ఉద్దేశం, నేను ఓపెన్ గా చెప్తా, నేను క్లైమాక్స్ అనేది విలన్ కి ఫర్గా ఉండడానికి ఏ హీరో కూడా ఒప్పుకోడు ఎక్సెప్ట్ బాలయ్య బాబు.
ఎందుకంటే థియేటర్ లో నుంచి బయటికి వెళ్ళిన వాడు వీడ్రా మగాడు అని చెప్పుకున్నారు విలన్ని, వీరరాఘవరెడ్డిని కదా. మరి అంత స్పోర్టివ్ అన్నమాట, అంత స్పోర్టివ్. ఓకే, హ్యాట్స్ ఆఫ్. సరదాగా నాకు బాగా గుర్తుంది, ఎవడి గోల వాడిది మనం బ్యాంకాక్ లో చేస్తున్నప్పుడు ఒక పెద్ద టవల్ కట్టుకుని తిరుగుతుంటాం. ఆ బ్యాంకాక్ వాళ్ళు ఇంతే ఉంటారు, ఈయనేమో ఎంత ఉంటాడు, వాళ్ళు షూటింగ్ అనుకునేవాళ్ళు కాదు, ఏదో స్విమ్మింగ్ చేసుకొని అదేంటంటే ఆ దేశం కదా ఏం కట్టుకుంటే నేను కూడా ఓకే అనేసి. అంటే అది ఒక టవలా లేకపోతే 4 టవల్ కుట్టారండి? మరి అంత అండర్ ఎస్టిమేట్ చేయకు, అంత పెద్ద సైజులో టవల్ కూడా ఉన్నాయి. ఒకటే, అది ఎక్కడ దొరుకుతుంది? ప్రొడక్షన్ వాళ్ళు తీసుకొచ్చారు, కాస్ట్యూమ్స్ వాళ్ళు. దాన్ని టవల్ అంటారు, దుప్పటి అంటారు దాన్ని. ఓకేనా? అయితే అది ఆయన ఒక్క సీన్ ప్లాన్ చేశాడు ఈవీవి గారు. మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో, చాలా గొప్ప డైరెక్టర్, చాలా గొప్ప డైరెక్టర్. ఒక సమస్యని సమస్యగా చూపించగల ఏకైక డైరెక్టర్ ఆయన. ఏమండి, అయితే దాన్ని అట్లా అర్జెంట్ గా మళ్ళీ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అన్ని మిళితం చేసి చేయగల డైరెక్టర్. మన బ్యాడ్ లక్, ఎందుకంటే ఆయన చాలా ఎర్లీ ఏజ్ లో చనిపోయారు. కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి, చూద్దాం. దాని గురించి నీ కామెంట్స్ రెడీ. ఇదేంటి గబ్బర్ సింగ్ ప్యారడీయా? నూతిలో కప్పలు. నూతిలో కప్పలు. ఇదేంటి ఓపెన్ గంగం స్టైలా? కరెక్ట్ గా అప్పుడు దాకా అది నిజంగా తెలియదు. ఆ తర్వాత దాని గురించి విన్నాను. ఈ స్టైల్లో చేయండి సార్ అని ఊరికి అట్లా చూపించారు, వేస్తారు అంతే. అంటే ఎలా చూపిస్తా అలా చేస్తావా? ఓకే, సో నెక్స్ట్. ఓ, మన సాయి కుమార్ కూతురు, అల్లుడు, అది కొడుకు రఘునాథ్ రెడ్డి గారు అనుకుంటా, లాస్ట్ రఘునాథ్ రెడ్డి. ఓకే, నెక్స్ట్. అలెగ్జాండర్ వెనకాల. అలెగ్జాండర్ ఇది స్టేజ్ మీద కదా అనేది? స్టేజ్. ఓకే, ఫ్యూచర్ లో డైరెక్షన్ చేయాలని కోరిక ఉందా మీకు? లేదు. లేదు, నిర్మాత చేయాలని అస్సలు లేదు. వెరీ గుడ్ అన్న. సో ఇప్పుడు మా బంతిని పిలిచేస్తారు. బంతి పేరు మాత్రం బాగా పెట్టారు. నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్న. ఏంటి 3 తెచ్చావేంటి? 3 అంటే ఒకటి మమ్మ పంపింది, మమ్మీ. ఇదేమో ఇంకో మమ్మీ, ఇదేమో నేను తెచ్చా కోపంతో. ఓహో, నువ్వు కోపంతో తెచ్చావు. 2 మమ్మీలు ఆ 2 పంపిస్తే ఇది కోపంతో నువ్వు తెచ్చావు ఏంటి? ఎందుకు వదిలేసి వెళ్ళాడని ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఏం లేదు, ఇది ఉన్నాయి, మీరు కళ్ళు మూసుకొని ఈ 3 ఏదో ఒక దాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే ఎర్రది పట్టుకున్నారనుకోండి రౌద్రం, కోపం. మీ కోపం తెప్పించిన సంఘటన, సినిమా షూట్, లేదంటే గాసిప్, మీ గురించి వచ్చిన గాసిప్. ఇది తెల్లది పట్టుకుంటే మీ అదే అది చేసేగా మమ్మల్ని పడేశారు. అర్థమైంది? ఇది చూస్తేనేమో నవ్వుకునే సందర్భం, ఎవరన్నా అన్న గాసిప్ వల్ల కానీ, లొకేషన్లో జరిగిన ఒక సందర్భం వల్ల కానీ మీరు నవ్వుకున్న సందర్భం. సో కళ్ళు మూసుకుంటే ముందుకు పెడతాను. ఇది రొమాంటిక్ అన్నమాట. ఇప్పుడు రొమాంటిక్ గురించి, రొమాంటిక్ యాంగిల్ లో ఏం జరిగింది, ఎప్పుడు ఎక్కడ ఏం జరిగింది? ఎఫ్ఐఆర్లు ఉన్నాయన్నా నీకేమన్నా? మ్యారేజ్ కి ముందు ఎఫ్ఐఆర్లు ఏమైనా జరిగినాయా? మ్యారేజ్ కి ముందు అఫైర్లు ఏమీ కాదు, కానీ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ గుంటూరులో దాదాపుగా ఆడపిల్లల ఆటోగ్రాఫ్ అన్నిట్లో నా సంతకం ఉండేది. అంటే వాళ్ళ ఆటోగ్రాఫ్ సంతకం వరకే. ఈ రొమాన్స్ అనేది ఒక పేరు ఒకటి ఉంది. ఎందుకంటే అందరితోటి చాలా కలివిడిగా మాట్లాడతాను, అందరితోటి ప్రేమగా అభిమానంగా మాట్లాడతాను. ఏమైనా ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా గానీ నా తోచినంత వరకు నేను చేయగలిగినంత సహాయం కొంచెం చేస్తాను. అది టీచర్ గా ఉన్నప్పటి నుంచి నాకు వచ్చింది. అయితే ఇలా మాట్లాడతాడని తర్వాత నీకు ఒకళ్ళో ఇద్దరు లేడీస్ అన్న మాటలు కూడా నేను చెప్తాను. ఒక ఆవిడ మన ఆర్టిస్ట్ కూడా కాదు, కన్నడ నుంచి, బెంగళూరు నుంచి వచ్చింది. మాట్లాడుతూనే ఉంటుంది అనమాట. సార్ మీతో మాట్లాడుతుంటే మీ కళ్ళలో ఏ భావమో కనపడదు సార్, దుర్మార్గపు భావాలు, అందుకని మీతో ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది అనేది.
నార్మల్ గా అంటే మేము మాట్లాడితే మాకు వాళ్ళకి మీరని కాదు ఇంకొకళ్ళని కాదు చెప్తున్నాను. కొంతమందిలో ఆ దృష్టి ఉండొచ్చు కదా, తప్పేం లేదు కదా. ఎవరన్నా ఆర్టిస్ట్ ఎవరు నార్మల్ పేరు చెప్పండి. నేను కూడా ఈసారి ఆవిడ కనిపిస్తే నేను అలాగే మాట్లాడతా, కళ్ళల్లో కళ్ళు పెట్టి. అంటే నాకే సర్టిఫికేట్ ఇస్తా చూద్దామని. ఆ తర్వాత ఇంకా కొంతమంది ఏంటంటే మీరు అసలు ఏదో మంచి చెడ్డ అడుగుతారు. ఎందుకంటే ఇంట్లో బిడ్డలు పాస్ అయ్యారంటే సంతోషం వాళ్ళతోనే పంచుకోవడం, లేదా ఏదన్నా ఇబ్బంది జరిగిందంటే ఆ దుఃఖాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కనుక చాలా మంది ఎక్కువగా వచ్చి మాట్లాడతారు. ఇందులో కొంతమంది ఆడవాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతుంటారు. ఈ మాట్లాడేటప్పుడు బోలెడన్ని గాసిప్స్ కూడా వీడు జేపీ గారు ఎప్పుడు ఆడవాళ్ళతో మాట్లాడుతుంటాడు, ఆడపిల్లలతో మాట్లాడుతుంటాడు, ఆడవాళ్ళతో అందరితోనూ మాట్లాడతారు. కనుక చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, మా నాన్నగారి శిక్షణలో ఒక డిసిప్లిన్ ఉంది, ఒక టైం, పంక్చువాలిటీ, ఇవన్నీ నేను పెంచుకొని ఇప్పటికీ కూడా 9కి మేకప్ అంటే 9కి మేకప్ ఉండాల్సిందే. పంక్చువాలిటీ టైము అంటే గుర్తుకొచ్చింది. మీరు 6:30 అంటే చాలు, నేను షూటింగ్ చేయను వెళ్ళిపోతాను, ఛార్జింగ్ అయిపోయింది అంటాను. మరి ఇక్కడ ఛార్జింగ్ ఎలా వచ్చింది? ఇంటికి ఛార్జింగ్ అయిపోతుంది అంట. మరి ఇప్పుడు ఛార్జింగ్ ఎలా వచ్చింది? అడుగు ఆలీతో షో అనేసరికి బ్యాటరీ డిఫరెంట్. నా రొటీన్ కాదు ఇది రొటీన్ కాదు, ఒక భిన్నమైన షో, ఒక మంచి హిట్ షో చక్కగా చేస్తున్నాడు తమ్ముడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు, హ్యాపీగా. కనుక హ్యాపీ, ఇది రిలీఫ్ అనమాట నాకు. యాక్చువల్ గా రిలీఫ్. హ్యాపీగా ఇంట్లో ఉండి స్నానం చేసి కూర్చుని ఏదైనా టీవీ చూడ, లేదా పుస్తకం చదువుకున్నాను, కబులు చెప్తున్నాను, ఆ విధంగానే ఫీల్ అవుతున్నా. ఏమాత్రం నాకు మెంటల్ టెన్షన్ కానీ టార్చర్ కానీ, లేట్ గా ఉన్నానే, లేట్ నైట్ అయిపోయింది, ఈ ఆలోచన లేదు అసలు. సూపర్ 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 సూపర్. అంటే జేపీ అన్నలో ఎంత హ్యూమర్ ఉందో అంత కోపం కూడా ఉంది. కొడతాడు హీరో, దగ్గరికి వెళ్ళగరు ఇట్లా గ్యాప్ మెయింటైన్ చేసేది. నన్ను క్షమించాడు కొడుకుని కదా. ఏమన్నా ఎవరినైనా సందర్భంలో కొట్టిన సందర్భం ఉందా సెట్లు ఎవరినైనా? లేదు లేదు జరగలేదు ఇంతవరకు. చేయలేదు. అంటే వచ్చేది కోపం వచ్చినా తమాయించుకునేవాడిని కామ్గా. నేను సింగిల్ లైన్ లో ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సింగిల్ లైన్ లో ఆన్సర్ చేయాలి. సింగిల్ లైన్. ఈ రౌండ్ పేరు నువ్వో రకం నేనో రకం. ఓహో. కామెడీ. మనకు ఇష్టం లేని పని జరగడం. మందు. ఏదైనా పొందు దొరికినప్పుడు వెయ్యాలనుకోవడం. మరి విందు? పొందు తర్వాత విందు కదా. మీ ఊర్లో అలా జరిగిద్దా? చెప్పరా నువ్వు అడుగు మొత్తం ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నారు. మా ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఏదో జరిగిందని మా అమ్మ చెప్పింది చిన్నప్పుడు. ఈయనేమో తర్వాత భోజనం అంటున్నాడు. కుంక భోజనం చేసిన తర్వాత ఆ పని చెయ్యకూడదురా. 2 గంటలన్న టైం ఉండాలి. చిన్నపిల్ల అన్నా తెలియదు. విన్నారుగా బ్రేకింగ్ న్యూస్. భోజనం చేసిన తర్వాత 2 గంటలు వెయిట్ చేయాలి. నాటకాలు నన్ను అత్యంత ఉత్తేజపరిచే ఆ పదమే నాటకం అంటే. కత్తి. ఏం కోసుకోవడానికైనా ఉపయోగపడేది. డబ్బు. మనం అనవసరంగా విచారపడకూడదు, ఎక్కువగా దాని గురించి ఆలోచించకూడదనా? ఆలోచించకూడదు. ఓకే. ఫైనల్ గా ఫ్రాక్షనిస్ట్. దిల్లు ఉన్నవాడు. దిల్లు ఉన్నాడు. వెరీ గుడ్, సూపర్. సరదా విషయాలు అయిపోయినాయి అన్న. ఒక చిన్న గేమ్ ఆడి మన ఇష్యూని క్లోజ్ చేద్దాం. ప్లీజ్ కమ్ అన్న. ఈ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీ డూపు. చెప్పు. ఏం లేదన్నా, సింపుల్ గేమ్ ఇది. గ్లాసులు తీసుకొని వెళ్ళి ఒక కలర్, ఎవరి కలర్ వాళ్ళు ఆ టంబ్లర్ లో పోయాలి. ఎలా పోస్తారు? ఇది చేత్తో? ఇలాగా చేత్తోనే. ఎలాగా? తేలిగ్గా అనుకున్నా, ఇలా పట్టుకొని వెళ్ళి పోసేద్దాం అనుకున్నా. అబ్బో మరి ఎట్ట? ఇలా పట్టుకొని గాని అంతే. ఏదో సార్ పెట్టు. ఇలా గాని ఇలా గాని పెట్టుకొని వెళ్ళాలి, కింద పడకుండా. ఎవరు 5 గ్లాసులు 6 గ్లాసులు ఫస్ట్ పోస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఇందులో ఒక లాజిక్ ఉంది బాబు. ఏంటో? నేను గెలిచాను అనుకో, ఆయన మా నాన్న కాదు. ఆయన గెలిచాడు అనుకో, ఆయనే మా నాన్న. అంతే. అదేదే అంతే సేమ్. ఓకే, నీకు సపోర్ట్ వాళ్ళు ఉంటారు, నేను జేపీ అన్నకి సపోర్ట్ ఉంటా. రెడీయా? ఓకే, ఒప్పిస్తా అన్న. రెడీయా? ఓకే. సో ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం. రెడీ, మ్యూజిక్. Open Gangnam Style. Gangnam Style.
매력적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 너는 선어해 밤이 오면 심장이 터져버리는 선어해 그런 선어해 심장이 터져버리는 선어해 그런 선어해 ఇంకా వేయాలి. వెరీ గుడ్. 5 గ్లాసులు అయిపోయినాయి ఇక్కడ. 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నాన్న ఓడిపోతే ఎలా గెలవాలి. వెరీ గుడ్ అన్నా, సూపర్. ఓకే, థ్యాంక్ యూ. ఆశీర్వదించు నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అలీతో సరదాగా వచ్చి సరదాగా చాలా సరదాగా అన్ని అండ్ నువ్వు చేసిన సినిమాలు కానీ నువ్వు చేసిన నాటికలు ఎన్నో అద్భుతమైన పేరు సంపాదించుకున్నావు. సో ఎందుకంటే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి మనం ఈ ఇండస్ట్రీలో ఇంకా ఇలాగా ఉన్నామంటే అది నిజంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నీ కృషి. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ లో నువ్వు ఒకటివి. ఆశీర్వాదం తీసుకో. మీ మామగారు దొరికారుగా. అవును కదా, మరి మామే కదా, దండం పెట్టుకో. థ్యాంక్ యూ ఆడియన్స్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభక. యథార్థం చెప్పాలి, చెప్తున్నాను. మా అబ్బాయి కూడా ఉన్నాడు. సరే లాస్ట్ పెరిగింది, వాళ్ళు లేకుండా ఉండలేను.